అంటే మరి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నారు, కానీ అర్థం ఎంతమందికి తెలిసింది? అర్థంతో కూడిన జ్ఞానం, అర్థంతో కూడిన సాధన అవసరం. అర్థమైంది? అందుకే ఉపాధ్యాయుడు లేకుండా విద్య అభ్యసించడం ఎంత కష్టమో, గురువు అనుగ్రహం లేకుండా, గురువుతో సంబంధం లేకుండా చేయబడేటువంటి సద్గ్రంథ పఠనం అంత ప్రయోజనాన్ని కలిగించదు అని చెప్పారు. చిన్న ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తారు. మీరు వినే ఉంటారు, అయినా కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తారు. వినాయక చవితి సందర్భం కాబట్టి మొన్న చెప్పిందే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తారు. వాళ్ళ ఇంట్లో వినాయకుడు పూజ చేయాలనుకున్నారు. వినాయకుడు మీరు చేసే ఉంటారు కదా, వినాయకుడు పూజ చేయాలంటే పుస్తకంలో కూడా ఉంటుంది, వ్రతకల్పంలో కూడా ఉంటుంది. ఫస్టు పసుపు గణపతిని పెట్టాలన్నమాట. ఎంత పెద్ద విగ్రహం తెలిసినా కానీ ఫస్ట్ దేనికి ఆరాధన చేయాలా? పసుపు గణపతిని పెట్టి ఆరాధన చేయాలన్నమాట. తర్వాతనే మహావిఘ్నేశ్వరుడికి పూజ చేస్తారు. అవునా కదా? మనం కూడా అలాగే చేస్తాం కదా. అయితే చిన్న ఎగ్జాంపుల్, ఒకళ్ళ ఇంట్లో పసుపు గణపతిని పెట్టి పూజ చేద్దాం అనుకుంటే పసుపు అయిపోయింది. వాళ్ళ ఇంట్లో పసుపు అయిపోయింది. వాడు పిల్లగాడిని పిలిచే, నాన్న పసుపు అయిపోయింది, కొంచెం తీస్తారా నాన్న, పూజ స్టార్ట్ చేయాలన్నది. నేను తేను అన్నాడు. నాకు టీవీలో ఇవాళ మా ఫేవరెట్ సినిమా వస్తుంది, నేను పోను అన్నాడు. మయ్యగా నీ దండం పెడతా, పోరా పూజ చేసుకోవాలని. నేను పోను. మరి ఎట్లరా ఇప్పుడు పూజ చేయాలో, పసుపు లేకపోతే పూజ చేయకూడదు అంటే వాడు ఎమ్మటే పోయి ఏం తీసుకొచ్చిండు? గోధుమ పిండి డబ్బా తీసుకొచ్చి ఆడబెట్టిండు. గోధుమ పిండి డబ్బా తీసుకొచ్చి ఆడబెట్టిండు. గోధుమ పిండితో చేసుకొని ఆడబెట్టుకొని పూజ చేసుకోపో అన్నాడు. కుదరదురా, పసుపుతోటే చేయాలరా, గోధుమ పిండితో చేయకూడదురా. మయ్యగా గోధుమ పిండి కుదరదురా, మైదా పిండి కుదరదురా, శనగపిండి కుదరదురా, పసుపుతోటే చేయాలరా. పిల్లగాడు అంటున్నాడు, పసుపుతోటే చేయాలని ఏమన్నా శాస్త్రంలో రాసుందా? ఉంటే చూపెట్టాను. నీకు ఎవరు చెప్పారు? ఇప్పుడు పసుపు మన ఇంట్లో ఉంది కదా, గోధుమ పిండి మన ఇంట్లో ఉంది కదా, మైదా పిండి మన ఇంట్లోనే ఉంది కదా, శనగపిండి మన ఇంట్లోనే ఉంది, అన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి కదా. ఇప్పుడు పసుపు వదలదు గోధుమ పిండి వాడమంటున్నా, తప్పే ఉంది? నిజంగా నీ దగ్గర అంత భక్తి ఉంటే దేవుడు రాకపోతరా? ఇప్పుడు పసుపుని చూసి వస్తారా దేవుడు? గోధుమ పిండిని చూసి వస్తారా? నీ భక్తిని చూసి వస్తారా? ఇప్పుడు దేవుడు పసుపుని చూసి రావాలి కదా, అది కదా కాన్సెప్టు. గోధుమ పిండికి కూడా వస్తారా? దేవుడు అంత తెలియనోడా ఏంటి? ఏమన్నాకే పసుపు కోసం వస్తారా, గోధుమ పిండికి వస్తారా? అరిసె పెడతాం, అరిసె కోసం అయినా వస్తారేమో దేవుడు. పసుపు అయినా బాగోదు, అరిసె అయితే యాపిల్లం, అరటిపండు పెడదాం, తీయగా ఉంటుంది, చూద్దాం రా. అంటే పసుపే ఎందుకు పెట్టాలని చెప్పారో మనకు తెలియాలి. అప్పుడు పిల్లగాడికి క్లారిటీ ఇవ్వచ్చు. అసలు దేవుడు రావడానికి పసుపుకి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం ఉంటే నిజంగా పోయిన నెల ఏంటమ్మా, ఈ నెల ఏమంటాం? భాద్రపద మాసం, అవునా? ఈ నెల ఏమంటాం? అంతే. నాకు ఒక్కోసారి గుర్తుండదు, మీరు చెప్పాలా. ఏ మాసం? భాద్రపద మాసం. వచ్చే నెల ఆశ్వీజ మాసం. గడిచిపోయిన నెల శ్రావణ మాసం. అమ్మయ్య, ఈ 3 గుర్తున్నాయి. ఇది పోయిన నెల శ్రావణ మాసం, ఇప్పుడు భాద్రపద మాసం, వచ్చే నెల ఆశ్వీజ మాసం. ఇప్పుడు పోయిన నెలలో శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం రోజున కూడా అమ్మవారిని ఆవాహించడానికి గోధుమ పిండితో చేసి పెట్టినాం కదా అక్కడ గౌరమ్మని. గోధుమ పిండి వాడలేదా? ఏమాడారు? పసుపు వాడారు. ఏమో పసుపు వాడు అక్కడ పెడితే అమ్మ గౌరమ్మ తల్లి, రా తల్లి, వరలక్ష్మీదేవి, మహాదేవి అంటే వచ్చిందా రాలేదా? ఓకే, అమ్మవారంటే వచ్చింది. మరి ఈ నెలలో భాద్రపద మాసంలో కూడా సేమ్ మెటీరియల్ మారిందా? సేమ్ పసుపు కదా. అయ్యా గణపయ్య ఉండ్రాలు, ఓ స్వామి, రా తండ్రి అంటే వచ్చిందా రాలేదా? వచ్చిండు. పోయిన నెలలో లక్ష్మీదేవిని రమ్మన్నాం, ఎక్కడికి? ఆ పసుపు ముద్దకాడికే, పసుపుతోటే అక్కడికే రమ్మన్నది. ఇంక వేరే ఇంకేమైనా పెట్టారా? అక్కడికే కదా రమ్మన్నది. ఈ నెలలో, పోయిన నెలలో లక్ష్మీదేవి,
వచ్చే నెలలో ఎవరినన్నా రమ్మంటారా ఏంటి? అమ్మవారు దసరా పండుగ వచ్చిద్దా ఏంటి వచ్చే నెలలో? అమ్మవారికి కూడా ఈ పసుపే పెడతారా మీరు? ఏ దేవుడైనా పసుపేనా? అంటే పసుపు అంటే అంత ఇదే దేవుడికి? గోధుమ పిండి నచ్చదా? బెల్లం నచ్చదా? ఎందుకబ్బా దేవుడికి పసుపే ఇంత గట్టిగా వాడుతున్నారు? దేవుళ్ళు బాగా ఎడిక్ట్ అయ్యారనుకుంటా పసుపుకి, అంతేనమ్మా? దేవుళ్ళు ఏమైనా పసుపుకి ఎడిక్ట్ అయ్యారా? మనం ఏమైనా ఎడిక్ట్ అయినవా? పసుపే ఎందుకు పెట్టమని చెప్పారు? ఇది కదా మనకు తెలియాల్సింది. అసలు దేవుడు రావడానికి పసుపుకి సంబంధం లేదు. దేవుడు రావడానికి ప్రాసెస్. మంత్రాధీనంతు దైవతం, మంత్రాధీనంతు దైవతం అంటే భగవంతుడు మంత్రానికి ఆధీనమై ఉంటాడు. మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరిస్తే వస్తాడు దేవుడు. మంత్రాన్ని స్పష్టంగా చదివి ఆవాహనం చేస్తే ఖచ్చితంగా వచ్చి ఆ భగవంతుడు అక్కడ కూర్చుంటాడు. ఇవన్నీ ఆ దేవుళ్ళ పూజల కంటే ఇవన్నీ ఉంటాయి. కానీ మనం గురుభక్తులం కాబట్టి మనకుంటాయి ఎట్లాంటివన్నీ. మనం ఎప్పుడన్నా పెట్టామా? మనం ఏమైనా చేసామా? ఏమో నాకు తెలియదు, మీరు చేశారో లేదో. అంటే ఇప్పుడు అక్కడ లక్ష్మీదేవిని ఆవాహనం చేసినట్టు, గణపతిని ఆవాహనం చేసినట్టు, దుర్గాదేవిని ఆవాహనం చేసినట్టు గురువుగారిని ఎప్పుడైనా ఆవాహనం చేశారా ఏంటి మీరు? దానికి కూడా ఏమైనా మంత్రాలు ఉంటాయా ఏంటి? మంత్రం చదివితేనే దేవుడు రావాలని ఉందిగా అందులో. దేవుడు ఎట్లా వస్తాడు? మంత్రాధీనంతు దైవతం, మంత్రానికి ఆధీనమై దైవం ఉంటాడు అని చెప్పారు. మనం కూడా చదువుతున్నాం కానీ మీకు అర్థం కావట్లా. ఆగస్యానంత దేవేశ భోగమోక్షప్రదాయక నాకేశ ముఖలోకేశ వందితాం గ్రిద్వయాంబుజ. ఇది మనం చదివే మంత్రం. మనం ఎవరిని ఆవాహనం చేస్తున్నామో తెలుసా? ఆగస్య అనంత దేవేశ. ఎలాంటి దేవుడిని ఆవాహనం చేస్తున్నాం మనం? అనంత దేవేశ. మనం చదివే ఈ మంత్రంలో ఇట్లాంటి అర్థం ఉందని నేనెప్పుడేం లేదమ్మా అని మీరు అనమాకండి. అంజమ్మ గారిని అడిగితే చెప్పడానికి రెడీ ఉంది, మీరు అడగల. ఆగస్త్య అంటే ఆహ్వానిస్తున్నాం. అనంత దేవేశ, అనంతమైనటువంటి ఇన్ఫినిట్, ఈ విశ్వమనంతటా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి ప్రకాశించేటువంటి దైవం ఎవరైతే ఉన్నారో అట్టి దైవాన్ని మనం ఒక చోటికి, ఒక పీఠం మీదకు ఆవాహనం చేసి పూజ చేస్తూ ఉన్నాం. అర్థమైందా? ఎవరు పూజ చేసిన ప్రాసెస్ ఇది. ఎవరు పూజ చేసిన ప్రాసెస్ అది. ఇందాక ఎవరు పూజ చేశారు? కింద వాళ్ళు పూజ చేశారు, మనం అందరం కూడా వచ్చినాం. ఇప్పుడు ఆ ప్రయోజనం వాళ్ళకే ఉంటుందా, మనకి కూడా ఉంటుందా? మనకు కూడా ఉంటుంది కదా. అయితే ఇప్పుడు సపోజు ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రిని ఆవాహనం చేసామనుకోండి, ప్రధానమంత్రిని ఆహ్వానించామనుకోండి, ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, పిలిచింది మస్తాన్ రావు గారు కదా మనకెందుకులే అని చెప్పి తిరిగి ఉంటామా అమ్మా? నోట్లో ఏలు పెట్టుకొని చూస్తామా? కాళ్ళు దాపి కూర్చుంటామా? అప్పుడు దాకా ఎట్లున్నా కానీ ఆ ప్రధానమంత్రి ఎంట్రన్స్లో కానీ స్టడీకి కూర్చుంటాం, స్టడీగా కూర్చుంటాం. ఎందుకు? ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు. ఎందుకు? ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు. ఓకే, అంటే ఈ దేశానికి ప్రధానమంత్రి వస్తేనే, ఈ దేశానికి అధినేత అయినటువంటి ప్రధానమంత్రి వస్తేనే అంతా అలర్ట్గా ఉన్నటువంటి మనం మరి ఇందాక పూజ చేసినప్పుడు ఎవరిని ఆవాహనం చేశారు వాళ్ళు? ఆగస్య అనంత దేవేశ, అనంత దేవేశ, ఈ విశ్వవ్యాప్తమై ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆవాహనం చేస్తే మరి పరమాత్మ వచ్చి అక్కడ ఆసీనమై ఉంటే మనం ఎంత అలర్ట్గా ఉండాలి? ఎవరు అలర్ట్గా ఉంటారు అంటే పరమాత్మ అక్కడ ఆసీనుడై ఉన్నాడు అనేటువంటి నమ్మకం ఎవరికి ఉంటుందో వాళ్ళంత అలర్ట్గా ఉంటారు. నమ్మకం లేనటువంటి వాళ్ళు అలర్ట్గా ఉంటారు.
అర్థమైనా? నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఇటు తిరిగే ఎలర్ట్గా ఉంటారు, నమ్మకం లేనటువంటి వాళ్ళు అటు తిరిగి పిన్నామ ఈ చీర ఎప్పుడు కట్టక రాలేదుగా, ఎప్పుడు కొన్నావు, నేను ఇయ్యాలే చూసినా, ఇది పోయిన పున్నానికి కూడా కట్టుకొని వచ్చాక ఆ పున్నానికి నువ్వు రాలేదంటారు. అంచు భలేగా ఉంది అమ్మా, ఇది అంచు బాగుంది అంటే చూడండి అమ్మా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎదురుగా వచ్చి కూర్చుంటే మనం దైవాన్ని విడిచిపెట్టి ధ్యాసని పక్కకు మళ్ళిస్తే దైవానుగ్రహం మన మీద ఎలా ప్రసరితం అవుతుంది? అవ్వాలి కదా. మరి అంటే ఎందుకు ఆశ్రమానికి వెళ్తే ప్రయోజనం కలగాల్సిన ప్రయోజనం కలగలేదంటే మనమంత ఎలర్ట్గా లేవని అర్థం, అక్కడ ఆస్వాదించట్లేదని అర్థం. ఆస్వాదించబడినటువంటి ఆవాహనం చేయబడినటువంటి దైవం నందు మనకు నమ్మకం లేదని, మన సిస్టమ్ మీద మనకు నమ్మకం లేదని అర్థం. అందుకే మనకు నాయనగారు ఏమంటున్నారంటే, గురువు లేకుండా విద్యను అభ్యసించటం వలన నీకు ప్రయోజనం కలగదు అని చెప్తున్నారు. విద్యను అభ్యసించాలి అంటే ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఉండాలి. ఉపాధ్యాయుడు లేకుండా విద్యను అభ్యసించటం ఎలాగో సాధ్యపడదు. అదేవిధంగా సద్గురువు లేకుండా విచారణ చేస్తే ఆ ప్రయోజనం ఉండదు అని చెప్తున్నాడు. నమ్మకం అర్థమైందా? అంటే ఆగస్యానంత దేవేశ భోగమోక్షప్రదాయక నాకేశముఖలోకేశ వందితాం గృద్వయాంబుజ అని ఆ మంత్రంలో ఆవాహనం చేసినప్పుడు పరమాత్మ వచ్చి ఈ పీఠమునందు ఆసీనుడై ఉన్నాడు అనేటువంటి నమ్మకంతో మనం పూజ చేయాలి. పూజ అయ్యేంత వరకు కూడా కదలకుండా అక్కడ అవేర్నెస్ తోటి, పూర్తి జ్ఞానంతో, పూర్తి భక్తితోటి, పూర్తి శ్రద్ధతో మనం పూజ చేయాలి. అదే చేయమని చెప్తున్నారు నాయనగారు ఇక్కడ. అవునా కదా? అంటే నమ్మకం ఉంటే అట్టే చూస్తాం, నమ్మకం లేకపోతే ఎట్టో చూస్తాం. ఏమో అమ్మ అరుణ వాళ్ళు పూజ చేసుకుంటున్నారంట, పద్మకి వాళ్ళు పూజ చేసుకొని వాళ్ళ పూజలో వాళ్ళు చేసుకుంటారు, మనకేం పని? మనం చేసేది పూజ అంటే వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు కాదు, అక్కడ పరమాత్మ ప్రత్యక్షంగా ఆసీనుడై ఉన్నాడు. పరమాత్మ మనకి కూడా అవసరమే, పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు కూడా అవసరమైనటువంటి జ్ఞానం మనకు ఉండాలి, అటువైపే వీక్షించాలి. రెండో మాట మాట్లాడకూడదు. ఎంత ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత లేదు అంటే, భక్తి లేదు అంటే, శ్రద్ధ లేదు అంటే గురువుగారు సరైన జ్ఞానం నీకు ఇవ్వలేదని అర్థం. గురువుగారు సరైనటువంటి జ్ఞానం ఇచ్చినా కానీ నువ్వు ప్రయత్నం చేయట్లేదంటే అది నీ లోపం అని అర్థం. ఇంకెవరు బాగు చేస్తారు మనల్ని? ఎప్పుడు బాగుపడతాం? మిమ్మల్ని కాదనేది, నన్ను నేను అనుకుంటున్నాను. నా కోసమే కదా గురువుగారు ఇంత జ్ఞానాన్ని ఇచ్చింది. అయినా నాలో మార్పు రాకపోతే ఎవరు మార్పు చేయాలి? ఇంకెప్పుడు మారాలి నేను? ఎవరి కోసం చెప్పేది? అమ్మగారు, నాయనగారు ఎవరి కోసం చెప్పారు? అర్థమైనా? నమ్మకం ప్రధానం. చిన్న ఎగ్జాంపుల్ మీకు తెలిసే ఉంటుంది, గుర్తు చేస్తాను. ఒక ఊళ్ళో చాలా కాలం నుంచి వర్షం పట్టలేదు. చాలా కాలం నుంచి వర్షం పట్టలేదు. అయితే వాళ్ళ ఇంటికి ఒక చుట్టం వచ్చిండు. వాళ్ళ ఇంటికి ఒక చుట్టం వచ్చిండు. చుట్టం వస్తే చుట్టం ఏమనంటే వీళ్ళు బాధ అంతా చెప్పుకున్నారు. చాలా కాలం నుంచి వర్షం పట్టల్లా పొలం ఎండిపోయింది, పంట ఎండిపోయింది, చాలా ఇబ్బందిగా ఉంది, ఈ మొత్తం కూడా బీడు బారింది, భూమి అంతా నెర్రలు కొట్టింది అని చెప్పి చెప్తారు. అయితే ఆయన ఏమనంటే, మా ఊరు దగ్గరలో ఒక గురువు గారు ఉన్నారు, ఒక స్వామీజీ ఉన్నాడు. ఆ స్వామీజీ వచ్చి హోమం చేస్తే ఆ ఊళ్ళో ఖచ్చితంగా వర్షం పడుద్ది, ఇప్పటి వరకు మిస్ అవ్వలేదని చెప్పింది. అర్థమైందమ్మా? ఆ స్వామీజీ వచ్చి హోమం చేస్తే ఖచ్చితంగా వర్షం పడుద్దని చెప్తారు. అయితే మీరు వెళ్ళి ఆ స్వామీజీని కలవండి అని చెప్తారు. అయితే వీళ్ళ ఊరిలో ఉండేటువంటి పెద్ద మనుషులు ఒక 4-5 వెళ్ళి ఆ స్వామీజీని కలుస్తారు. స్వామీజీని కలిస్తే స్వామీజీతో మాట్లాడతారు. అయితే ఆయన ఏమని చెప్తారంటే, నేను వచ్చి హోమం చేస్తే ఖచ్చితంగా వర్షం పడుతుంది, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. కాకపోతే దీనికి ఒక కండిషన్, ఒక షరతు ఉంది. కండిషన్ ఏంటంటే,
మీ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను హోమం చేస్తే వర్షం పడుతుంది అనేటువంటి నమ్మకంతో ఉండాలి. ఆ నమ్మకం వాళ్ళందరికీ, ఊళ్ళో వాళ్ళందరికీ నమ్మకం కూడా ఉండాలి. ఊళ్ళో వాళ్ళందరికీ నమ్మకం ఉంటేనే వర్షం పడుతుందని చెప్పాడు. ఊళ్ళో వాళ్ళందరికీ నమ్మకం ఉంటేనే వర్షం పడుతుంది అన్నాడు. సరే, మీరు వెళ్ళి మీ ఊర్లో వాళ్ళందరిని ఒకసారి కనుక్కొని వాళ్ళందరికీ నమ్మకం కలిగిన తర్వాత కబురు చేయండి, నేను వస్తా అన్నాడు. సరే, వాళ్ళందరూ ఊర్లోకి వస్తారు. వచ్చిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరినీ ఒక చోట సమావేశపరిచి చెప్తారు, ఇలా ఒక మహాత్ముడు మరి వచ్చి హోమం చేస్తే మన ఊర్లో వర్షం పడుతుందట, మరి మీరు ఆయన నమ్మమంటున్నారు, మీరందరూ నమ్మితే ఆయన ఆహ్వానిస్తామని చెప్తారు. ఓకే, మేమందరం నమ్ముతున్నాం, ఆయన్ని ఆహ్వానించండి, వర్షం పడితే సంతోషం అన్నారు. వేరే ఆప్షన్ లేదు కదా. అయితే గురువు గారు ఆ రోజు వచ్చారు, హోమం చేశారు, వర్షం పడలేదు. వర్షం పడలేదు. మళ్ళా అడిగారు, ఏం గురువు గారు హోమం చేస్తే వర్షం పడుతుంది అన్నారు కదా. అయ్యా, మీ ఊర్లో వాళ్ళకి నమ్మకం లేదు, నేను హోమం చేస్తే వర్షం పడుతుంది అనేటువంటి నమ్మకం లేదు అంటాడు. మీరెలా చెప్తారు? మా మనసులో ఉంది, మీరెలా చెప్తారు నమ్మకం లేదని? అడగమా మస్తానరావు గారు? ఆయన ఉత్తగంటే ఒప్పుకుంటావా ఏంటి? మాకు నమ్మకం లేదని మీరు ఆ మనసులో ఒక తొంగి చూసారా ఏంది? ఎమ్మడే గట్టిగా అడిగారు. అలా కాదు నాన్న, నేను అన్నది వర్షం పడితే తడుస్తారు కదా, మనం ఓపెన్ ప్లేస్లే కదా హోమం ప్రారంభించింది, తడిస్తే వర్షం వస్తే తడుస్తుంది కాబట్టి గురువుగారు హోమం చేస్తే వర్షం వస్తుందని చెప్పినప్పుడు గొడుగులు తీసుకొని రావాలి కదా. ఒక చిన్న పాప మాత్రమే గొడుగు తీసుకొని వచ్చింది, మిగతా వాళ్ళందరూ గొడుగులు తీస్తే రాలేదంటే మీరు నమ్మినట్ట నమ్మనట్ట అన్నాడు. అంటే ఏంటి అర్థం? అమ్మ హిమాలయాలకు వెళితే స్వెటర్ తీసుకెళ్ళాలన్నాను అనుకోండి, ఏంటి అర్థం? చలి ఉంటుందనే కదా. చలి ఉంటుందని తెలిసిన వాళ్ళందరూ స్వెటర్ తీసుకెళ్తారా లేదా? అలాగే వర్షం పడుతుందని తెలిసినప్పుడు గొడుగు తీసుకొని రావాలా వద్దా? అంటే నమ్మకం లేదు. ఏదో చెప్పారు, ఆయన వచ్చి మంత్రం చదివితే హోమం చేస్తే వర్షం పడిద్దా, మేము నమ్మాలా? ఏదో ఉత్తగా మాట వరుసగా అన్నాం, నమ్ముతున్నాంలే అన్నాం అంటే మాత్రం అట్లా అపనమ్మకంతో ఉంటే పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం, పూర్తి శ్రద్ధ, పూర్తి భక్తి ఉంటేనే దైవానుగ్రహం కలుగుతుంది. అదేనమ్మా, మనకు ఆ నమ్మకం అంటే మనం ఆవాహనం చేసినవంటే పరమాత్మ అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నాడు అనేటువంటి నమ్మకం, ఆ శ్రద్ధ, ఆ భక్తి మనకు. నమ్మకం లేకపోతే మనమే చెయ్యం. ఏమన్నా ఒకవేళ గురువుగారు మరి నైవేద్యం సమర్పయామి అన్నప్పుడు మరి పరవన్న పులిహార పెట్టును, ఆయన తింటడా ఏంటి తీపి ఎక్కువైతే? పులుపు ఎక్కువైతే మాత్రం ఆయన తింటాడా ఏంటి? ఏదో పెట్టాము, మరి ఎవరో వస్తా అన్నారుగా, మరి వాళ్ళు చూస్తే పులిహార పరవన్నం పెట్టలేదంటారుగా దేవుడి దగ్గర, అందుకోసమే స్పీడ్గా చేసి పెట్టా. కొద్దిగా తీపి ఎక్కువైంది, పులుపు ఎక్కువైంది, పలుపు కూడా ఉందిలే, ఆయనకి ఏమైనా డైజెషన్ ప్రాబ్లం ఉందా? మనమేగా తినేది, తిన్నాక నైట్ వామ్ వేసుకుందాం. అలా ఎలా చేసి పెడతాం? ఎంత శ్రద్ధ, ఎంత భక్తి! మనకి పద్యం చదువుతారు కదా, వినే ఉంటారు, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కర్మపాలు, భక్తి కలుగు కూడు పట్టెడన్నము చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఏ రాధమ్మ గారు పద్యం చదువు ఒకసారి. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కర్మపాలు, భక్తి కలుగు కూడు చాలు. గోవు పాలు చెంచా చాలన్నారు. గాడిద పాలు ట్యాంకీలు ఏం ఉపయోగం? పూజకి ఏమైనా ఉపయోగపడతాయా? హోమానికి ఏమైనా ఉపయోగపడతాయా? అభిషేకానికి ఏమైనా ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. అలాగే భక్తితో పెట్టినటువంటి పదార్థం ఎంత కావాలా? పిండికడ చాలు. నిన్నేమన్నా కింటాలు దానం చేయని చెప్పినావా? ఏడ్చుకుంటూ ఇచ్చేది ఎందుకంతా?
అమ్మ వాళ్ళని పీడించి వీళ్ళని పీడించి ఏడ్చుకుంటూ తిట్టుకుంటూ ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంది, ఏందా దానం? భక్తితో ఇచ్చేటువంటిది పిడికెడు చాలు, సంతృప్తినిచ్చేది. అమ్మ ఇంటికి వచ్చినటువంటి అతిథికి పంచభక్ష పరమాణాలు పెట్టక్కల, పంచభక్ష పరమాణాలు పెట్టక్కల, మనస్ఫూర్తిగా ప్రేమ ప్రపూర్ణంగా పెట్టాలి. ఎలా పెట్టాలా? ప్రేమ ప్రపూర్ణంగా పెట్టాలి. నేను ఒకళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళా, ఇన్వైట్ చేస్తే వెళ్తే బయట టిఫిన్ చేసి వచ్చా, బయట టిఫిన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళా భోజనానికి. వెళ్తే వెళ్ళగానే కృష్ణ గారి వాళ్ళ మా ఇంట్లో భోజనం చేయాలన్నారు. అట్లా అని చెప్పి మేము పంచభక్ష పరమాణాలు పెట్టాం, మేము తినేదే పెడతాం, ముందే కండిషన్. పంచభక్ష పరమాణాలు అయితే పెట్టాం, మేము తినేదే మీకు పెడతాం, ఖచ్చితంగా మీరు తినిపోవాల్సిందే. అమ్మ ఇప్పుడే టిఫిన్ చేశాను, లేదు అవన్నీ వద్దు, కాకపోతే ఒక అర్ధగంట ఏదైనా సత్సంగం చెప్పుకున్న తర్వాత తినాలి, తినే వెళ్ళాలి. అమ్మ కడుపు నిండింది అని చెప్పా, కానీ పెడతంటే తింటూ ఉన్న ఎంత తిననో నాకే తెలియదు, అంత ప్రేమగా పెట్టాను. అంటే మనస్సు అంత ప్రేమ ప్రపూర్ణంగా ఉండాలన్నమాట. పట్టెడు అన్నం చాలు, పంచభక్ష పరమాణాలు ఎందుకు అమ్మ? అంటే మనమందరం ఎవరికి పెట్టినా అంతే ప్రేమ ప్రపూర్ణంగా పెడతాం. ఇక్కడ భక్తితో పెట్టేటువంటి ప్రసాదం అంత పవిత్రమైనటువంటిది, ఇతరులకు ఆనందాన్ని కలిగిస్తుంది. మనకి చూడండి అమ్మ, ఫంక్షన్ కాడికి వెళ్ళి తింటే సాయంత్రానికి అరగదు. సాయంత్రం మంచినీళ్ళు తాగి బిస్కెట్ తిని పడుకుంటాం ఫంక్షన్కి వెళ్ళొస్తే. కానీ ఆశ్రమంలో తిని వెళ్తే మళ్ళీ సాయంత్రం ఉంటే సాయంత్రం కూడా తినబుద్ధి అయింది, కానీ అరగలేదనే మాట ఉండదు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఎక్కువ తిన్నాగా నేనైతే ఎక్కువే తింటా, రాత్రి పద్మక్కయ్య గారు అంజమ్మక్కయ్య గారు వస్తే మంచిగా టమాటా చట్నీ కొబ్బరి చట్నీ అని మంచిగా చేసిద్ది, ఆ పద్మక్కయ్య చేసిద్ది, ఆ పద్మక్కయ్య గారు చేస్తారు, మంచిగా చేస్తారు. ఇక్కడ ఎందుకు ఇక్కడ రుచిగా ఉంటాయి అంటే ఇక్కడ తినేటువంటి ప్రతి పదార్థం కూడా భక్తులది, ఇక్కడ ఎవరిది సొంతం కాదు. ఇది ప్రసాద భావంతో స్వీకరిస్తున్నాం. వండేవాళ్ళు కూడా ప్రసాద భావంతో వండుతున్నారు, స్మరణ చేస్తూ వండుతున్నారు. ఇక్కడ ఇది ప్రసాదం, పులిహార కాదు, పరమన్నం కాదు, వంకాయ కూర కాదు, టమాటా చట్నీ కాదు, ప్రసాద భావంతో చేసేవాళ్ళు ప్రసాదం చేసినట్టు చేస్తున్నారు. మనం కూడా ప్రసాద భావంతో స్వీకరిస్తున్నాం కాబట్టి ఎంత ఎక్కువే తింటాం అయినా ప్రాబ్లం ఉండదు. అర్థమైందమ్మా? అంటే ప్రసాద భావంతో స్వీకరించాలి అంటే ఇక్కడ ఏంటంటే ప్రేమ ప్రపూర్ణంగా సమర్పించాలి అనేటువంటిది. అర్థమైందమ్మా? ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు శాల్యాన్నం షడ్రసోపేతం పంచభక్షాది సంయుతం నైవేద్యం దేవదద్వాజ సమ్మిశ్రం ప్రతికృక్యతాం మంత్రం చదివిను. నైవేద్యం అర్పించేదా దరువు చదువుతాం కదా, నైవేద్యం సమర్పిస్తామా లేదా? సమర్పిస్తాం కదా. సమర్పించిన తర్వాత అంటే ఇప్పుడు అవి రుచిగా ఉన్నవా లేవనేటువంటి దాంతో మనకి సంబంధం లేదు. ఎందుకంటే భక్తులు దైవానికి చేసేటువంటి ప్రసాదాలు రుచి చూడరు. పద్మకే ఒక్కసారి చెప్పిద్ది, నేను రుచి చూడలేదంటది, రుచి చూడలేదని అర్థం. రుచి ఎవరికి అవసరం లేదు? దేవుడికి రుచి అవసరం లేదు, అవునా? దేవుడు రుచికి అతీతుడు, ఆయన తింటే పర్లేదు, ఆ వండిని ఆయన తింటే పర్లేదు, రుచికి అతీతుడు. మనం కదా తినేది. అందుకే పెట్టేప్పుడు ఇది దేవుడు ప్రసాదం, రుచి చూడలేదు, ఉప్పు చూడలేదు, తినో అంటే దేవుడు ప్రసాదం రుచితో సంబంధం లేదు, కళ్ళకద్దుకుంటాం, నోట్లో వేసుకుంటాం. అంటే రుచి దేవుడికి కాదు, మనకు. దేవుడికి రుచితో సంబంధం లేదు. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఆ పూజ చేసేప్పుడు ఆ భావాన్ని భావప్రపూర్ణంగా చేయగలుగుతున్నామా లేదా అనేటువంటిది మనం ఇక్కడ గుర్తించాలి. భావప్రపూర్ణంగా చేసినప్పుడు మాత్రమే ఆ ప్రయోజనం అనేటువంటిది మనకు సిద్ధిస్తుంది అని ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే అర్థమైందా? ఇందాక నేను చెప్పింది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. శ్రావణ మాసంలో పసుపు ముద్ద అక్కడ పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించాము.
భాద్రపద మాసంలో వినాయకుడిని ఆహ్వానం చేశాము, ఆశ్వేజ మాసంలో దుర్గాదేవిని ఆవాహనించాము. మరి ఇప్పుడు ముగ్గురు వస్తారా పసుపు ముద్దకే? ఏ పసుపు అంత ఇష్టం ఏంటి వాళ్ళకి? ఇంకేం అవసరం లేదా? మన శాస్త్రంలో ఇంకేం అవసరం లేదని చెప్పారు. పసుపు ముద్ద పెడితే చాలు. పైన ఇంకో కుంకుమ బొట్టు పెట్టాలి. ఏం పెట్టాలా? కుంకుమ బొట్టు పెట్టాలి. కుంకుమ దేంతో తయారు చేస్తారు? దేంతో? పసుపు కుంకుమ రెండు కావాలి. కుంకుమ దేనితో తయారు చేస్తారు? కుంకుమ రాళ్ళు ఇప్పుడు మనకు వచ్చే కుంకుమ పసుపుతోటే చేస్తారు. కుంకుమ దేంతో చేస్తారు? పసుపులో నిమ్మరసం పిండితే కుంకుమ అయింది. మీకు తెలీదా? మీ శ్రావణ శుక్రవారాలు సహస్రాలు పూజ చేయరా? మానికెక్కడే గురువు గారు ఎప్పుడో వదిలేసినవి అయ్యి, అందుకే అసలు పసుపు కుంకుమ సంగతే తెలియట్లా. పసుపులో నిమ్మరసం కలిపితే కుంకుమ అయింది. అదే పసుపు వేరే కుంకుమ. మా వేదశ్రీ మొన్న ఈ మధ్యన తయారు చేసింది కుంకుమ పెట్టుకోవడానికి. మంచి డూప్లికేట్లు వస్తున్నాయి అంటే మేము వేదశ్రీ చేసింది అనమాట. పసుపులో నిమ్మరసం ఏదో చేసి తయారు చేసి ఇచ్చింది. అర్థమైందండి? లేకపోతే నాకు తెలిసేది కాదు. ఓకే, అంటే ఏంటంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి? ఇక్కడ భగవంతుడు పసుపు కోసం వస్తాడు అనుకుంటున్నాం కరెక్ట్గా. అమ్మ ఉమాదేవి గారు కరెక్ట్గా ఒకసారి ఇప్పుడు ఆవాహనం చేస్తే లక్ష్మీదేవి వచ్చింది, గణపతి వచ్చాడు, దుర్గాదేవి వచ్చింది, ఏ దేవుడైనా వస్తూ ఉన్నాడని చెప్తున్నాడు. ఈ దేవతలందరూ పసుపు కోసం వచ్చారా? ఇది క్వశ్చన్. సూర్యకుమార్ గారు, దేవుడు పసుపు కోసమే వచ్చాడా? గోధుమ పిండి ముద్ద అక్కడ పెడితే రాడా? నా క్వశ్చన్ అది. చింతపండు పెడితే వస్తాడా రాడా? అల్లం మొక్క పెడితే వస్తాడా రాడా? రాడండి. ఎవరు చెప్పారు? ఇట్లా విత్తన్నవాదంగా ప్రశ్నలు చేస్తే ఎట్లా ఒప్పుకుంటారు? దేవుడు అంట అల్లం మొక్క పెడితే వస్తాడంట, రాడు. పసుపు పెడితేనే వస్తారు. భక్తి ఉంటే వస్తాడు. అర్థమైందమ్మా? అయితే ఏది సమర్పించినా భగవంతుడు వచ్చేటైతే పసుపే అక్కడ పెట్టమని ఎందుకు చెప్పారో మనకు తెలుసా? సరే, మనకంటే తెలుసు, ఎట్లయినా భగవంతుడు వస్తాడని మనకు తెలిసింది. కానీ పసుపే ఎందుకు అక్కడ ఉంచాలి, ఆ పీఠం మీద ఎందుకు ఉంచాలనే ప్రశ్నకి ఎప్పుడైనా మనకి సమాధానం దొరికిందా? ఇది సైన్స్. ఇక్కడ ఇది ఆధ్యాత్మికం కాదు పసుపు అనేటువంటిది. చెప్పను ఒక మాట. దేవుడు ఎంత మేలు చేస్తాడో దేవుడు తర్వాత అంత మేలు చేసేది పసుపు. అంటే మనకేమర్థం, ఈ అంతరార్థం ఏంటో అర్థమవుతుందమ్మా? ఈ ప్రపంచంలో మనకి దేవుడు ఉంటే, నిజంగా దేవుడు ఉంటే ఎంత మేలు చేస్తాడో పసుపు వల్ల అంత మేలు జరుగుతుంది. ఇక పసుపు కంటే ఇక మేలు జరిగేటువంటి వస్తువు ఇంకోటి లేదు. అందుకోసం పసుపుని మనకి దేవుడితో సంబంధం లేదమ్మా, పసుపు ఆడ పెట్టుకో తల్లి అని చెబితే ఎవరైనా పెట్టుకుంటారమ్మా? అస్సలు పెట్టుకోరు. పసుపు దేవుడు అని చెబితేనే వాడతారు వీళ్ళు. అర్థమైందమ్మా? కొన్ని ఖచ్చితంగా చెప్పారు మనతో ఆచరింప చేయటం కోసం. కాకపోతే మనం అర్థం తెలుసుకొని ఆచరించితే ప్రయోజనం ఉండదు. అర్థం లేని చదువు వ్యర్థంలాగానే ఉంటుంది. ఓకే, అర్థమైంది కమ్మా? ఇంకోటి అంటే మీకు తెలుసు, గుర్తు చేస్తున్నా. ఉసిరికాయలు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు చుట్టూ తిరగాలి. అవునా కదా? వనభోజనాలు కూడా ఉసిరి చెట్టు ఉన్న కాడ. ఉసిరి చెట్టు అక్కడ ఉండదు. ఇప్పుడంతా ఏంటంటే నర్సరీ కాడికి పోయి ఉసిరి చెట్టు తీసుకొని రావాలి. వెనకటి రోజుల్లోనైతే ఉసిరి చెట్లు ఉండేవి, ప్రతి తోటల్లో ఉండేవి అనమాట. ఇప్పుడు ఉండవు కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు పిచ్చి చెట్లు పెంచుతున్నారు కదా, ఉసిరి చెట్లు పెంచే మహాత్ములు తక్కువ ఉన్నారు కదా. ఇక ఉసిరి చెట్టు ఒకటి నర్సరీలో రెంట్కి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మనం ఎక్కడన్నా మన అపార్ట్మెంట్లో వన సమారాధన చేసుకోవాలనుకోండి, ఆన్లైన్లో బుక్ చేస్తే 2 ఉసిరి చెట్లు తీసుకొచ్చి ఆడ పెడతారు, ఆడ పూజ చేసుకోవడం, మళ్ళీ వాడు తీసుకొని పోతారు. అంటే ఎందుకని అంటే మరి ఉసిరి చెట్టు కాడ పూజ చేయమన్నారుగా, ఉసిరి చెట్టు చుట్టూ తిరగాలన్నారుగా, అందుకే
కానీ ఎన్ని మార్పులు చేసినా, ఎన్ని ప్రాసెస్లు చేసినా కానీ ఉసిరి ఏదైతే ఉన్నదో అది తన యొక్క స్వగుణం. బాంబు వేల్చారమ్మ వాళ్ళు. అదేనమ్మా, ఎన్ని అంటే దీన్ని మీరు ఉసిరికాయ ఉంటుంది కమ్మా, ఉసిరికాయ ముక్కలు ఉంటాయి కదా, ఉసిరికాయ ముక్కలను మీరు కారంతో మిక్స్ చేసిన, బెల్లంతో మిక్స్ చేసిన, తేనెతో మిక్స్ చేసిన, ఉప్పుతో మిక్స్ చేసిన, దేనితో మిక్స్ చేసినా కానీ దానికి ఉన్నటువంటి స్వగుణం కోల్పోదు, దానికి ఉన్నటువంటి లక్షణం మారదు. అది చాలా మేలు చేస్తుంది, విటమిన్ సి వస్తుంది దాని ద్వారా. అందుకని ఆ చెట్టును తాకినటువంటి గాలి కూడా మనకు మేలు కలిగిస్తుంది అన్నమాట. ప్రాణశక్తి యొక్క లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. అందుకోసం ఉసిరి చెట్టు చుట్టూ తిరగమన్నాడు. కార్తీక మాసంలో జలుబు చేసి, నిమ్మొచ్చి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రోజు ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయటం ద్వారా ఉసిరి చెట్టును తాకిన గాలి మనకు తాకితే మనకున్నటువంటి ప్రాణమయ కోశం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి దోషాలు పోతాయి అన్న ఉద్దేశంతో ఉసిరి చెట్టు చుట్టూ తిరగమన్నారు. అది తెలియక, ఎందుకు చెప్పారో తెలియక చేస్తూ ఉంటారు. మర్రి చెట్టు, రావి చెట్టు, ఔదంబర వృక్షం, మేడి చెట్టు, ఇవన్నీ కూడా మనకు ఔషధీకృతమైనటువంటి దేవతా వృక్షాలు. వాటి యొక్క గాలి కానీ, వాటి యొక్క పదార్థం కానీ మనకు ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందన్నమాట. అంటే కనీసం నెల రోజులు తిరగమన్నారు. కనీసం నెలలో సోమవారం అయినా కానీ గుడికాడికి వెళ్తే ఉసిరి చెట్టు చుట్టూ తిరుగుతుంటే ఎందుకు ఉసిరి చెట్టు చుట్టూ తిరగాలని ఎవరికైనా జ్ఞానం కలుగుద్దేమని, ఎవరైనా ఆలోచిస్తారేమని చెప్పి పెద్దలు చెప్పారు. తెలిసినా తెలియకపోయినా దాని చుట్టూ తిరగమన్నారు. ముందు తిరుగురా, అక్కడ కూర్చోరా అన్నారు. అట్లయినా కూర్చుంటాడు కదా. మేలు కలగడానికి కావలసినటువంటి ఉపాయాన్ని చెప్పారు. అది చేస్తే మనకు ఆ ప్రయోజనం అనేటువంటిది కలుగుతుంది. అర్థమైందా? అంటే మనం ఏది ఎందుకు చేస్తున్నాము అనేటువంటి జ్ఞానం మనకి కలిగి చేస్తే ఆ ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. ఆ జ్ఞానం లేకపోతే అది చేయటం వల్ల కలిగేటువంటి ప్రయోజనం కలగదు. చల్తీ గాడిలాగా ఉండకూడదు. అర్థమైందమ్మా? దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని ఆ దిశగా ప్రయత్నం చేయటం మనకు ఉపయోగం. ఓకే, ఏమని చెప్తున్నారు ఇక్కడ? మానవులు గ్రంథము చదివి పూర్ణులము కావలేనని నిశ్చయించదు, కానీ గ్రంథమును చదువుట వలన నిశ్చయ జ్ఞానము కలగదు, ఆచరణ కుదరదు. ఉపాధ్యాయుడు లేకుండా విద్య అభ్యసించుట ఏ తీరుగా సాధ్యపడదో అదే విధము. అందువలన సద్గురువును చేరి వారి కృపకు పాత్రులైన వారికి జ్ఞాన విజ్ఞానములు కలిగి ఆచరణ విధానము లభించును. ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సినటువంటిది ముఖ్యమైనటువంటి పాయింట్ ఉంది. ఇందులో అంత ముఖ్యమే ఉంది గురువుగారు, మాకు అర్థమైతేనే ఉంది కానీ మీరు అనుకోవచ్చు. అయినా ఒకసారి గుర్తు చేస్తా. సద్గురువును చేరి వారి కృపకు పాత్రులైన వారికి, గురువును చేరటం ప్రధానం కాదు, గురువుగారి ఇంటి చుట్టూ తిరగటం కాదు, గురువుగారి చుట్టూ తిరగటం కాదు. అర్థమైందమ్మా? ఇక్కడ ఏమంటున్నారు? వారి కృపకు పాత్రుడు కావాలి. గురువుగారి యొక్క కృపకు పాత్రుడు. గురువుగారి యొక్క కృపం నా మీద ప్రసరితమవుతుందా లేదా అనేటువంటిది నేను ప్రశ్నించుకోవాలి, నేను ఆలోచించుకోవాలి. అదేంది మరి గురువుగారి చుట్టూ తిరిగితే ప్రయోజనం కలిగిద్ది అన్నారు కమ్మన్నా అమ్మా? గురువుగారి చుట్టూ తిరిగితే మంచి కలిగిద్ది అన్నారుగా. గుడి చుట్టూ తిరిగినా, గురువుగారి చుట్టూ తిరిగినా కలిగే ప్రయోజనం కలుగుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇక్కడ చెప్పినటువంటిది ఏంటంటే సద్గురువును చేరి వారి కృపకు పాత్రులైనటువంటి వారికి జ్ఞానము విజ్ఞానము కలుగుతుంది. ఏం కలుగుతుంది? జ్ఞానము విజ్ఞానము కలుగుతుంది గురువుగారి యొక్క కృప ఉన్నవారికి. ఇప్పుడు మనకి గురువుగారి కృప ఉందా లేదా అన్నది ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. ఎవరికి వాళ్ళే గురువుగారి యొక్క కృప ఎక్కడుంటుంది? గురువుగారి యొక్క కృప ఎక్కడుంటుంది? గురువుగారి దగ్గరే ఉంటుంది. వారి కృప ఎక్కడ ఉంటుంది? గురువుగారి దగ్గర ఉంటుంది. అయితే వారు ఏమంటున్నారు? అందరికీ అంటే మరి వారి కృప అందరికీ ప్రసరితమవుతుందా? అందరికీ ప్రసరితమవుతుందా? విశ్వాసం, భక్తి అంటే కొన్ని నియమాలు చెప్పారు మనకి. శిష్యుడికి ఉండవలసిన ధర్మాలు, శిష్య ధర్మాలు చెప్పారమ్మా. గురు ధర్మాలు,
శిష్య ధర్మాలు. శిష్య ధర్మాలు ఏవైతే ఉంటాయో ఆ శిష్యుడు పాటించవలసినటువంటి ధర్మాలు పాటిస్తే గురువు యొక్క కృప కలిగింది. మీకు బిల్ గేట్స్ పేరు ఐడియా ఉందమ్మా? బిల్ గేట్స్ లేదా లక్ష్మీ మిట్టల్ అంటారు ఒక ఆయన, లక్ష్మీ మిట్టల్. సరే ఇవన్నీ అర్థం కాకపోతే తేలికలో మీకు అర్థమయ్యేటువంటిది అంబానీ గారు. అంటే ప్రపంచంలో ఉన్న కోటీశ్వరుల్లో ఆయన ఒకడు. ప్రపంచంలో ఉన్న కోటీశ్వరుల్లో ఆయన ఒకడు. వాళ్ళ అబ్బాయి పెళ్లి జరిగిందంట మొన్న. వాళ్ళ అబ్బాయి పెళ్లి జరిగిందంట. ఒకళ్ళు వెళ్ళారు, హైదరాబాద్ నుంచి ఒకళ్ళు వెళ్ళారు. హైదరాబాద్ నుంచి ఒకళ్ళు వెళ్ళారు. లేనోళ్ళు, చాలా పూర్ ఫ్యామిలీ అయినా కానీ వెళ్ళిండు. 4 వస్తాయేమని వెళ్ళిండు. రోజు అంబానీ చుట్టే తిరిగిండంట అన్ని రోజులు. వారం రోజులు ఉన్నాడంట, రోజు అంబానీ గారు చుట్టే తిరిగిండంట. ఇప్పుడు ఆయనకు ఒక కోటి వచ్చి ఉంటుందిగా అమ్మ. అంబానీ గారు చుట్టూ తిరిగితే ₹1 కోటి వచ్చి ఉంటాయా? రావా? ఏ ఆయన ఇస్తే వస్తాయా ఏంటి? అట్లంటారా ఏంటి అమ్మ? ఇవ్వాలా వద్దా? అంటే అంబానీ గారు ఇంట్లో కాదు, ఆయన మనస్సులో స్థానం సంపాదించాలి. ఆయన ఇంట్లో ఉంటే ఏం ఉపయోగం? అర్థమైందమ్మా? గుంపులో గోవిందం లాగుంటే ఉపయోగం లేదు. అర్థమైందా? కొన్ని లక్షల మంది వచ్చారు వాళ్ళ పెళ్ళికి, నువ్వు గుంపులో గోవిందం ఎక్కడో మూలన ఉంటే ఆయనకేం ఉపయోగం? నీకేమాత్రం ఉపయోగం ఉండదు. ఇప్పుడు నీకేమైనా ఉపయోగం ఉండాలంటే ఏం చేయాలా? ఆయన మనస్సులో స్థానం కల్పించుకోవాలి. ఆయన మనస్సులో స్థానం కల్పించబడితే ఎంతసేపు? ఒక్క చెక్కెట్లంటే చాలు, కుబేరుడు అయిపోతారు. ఏమవుతారు? కుబేరుడు. అంటే ఒక ధనవంతుడి యొక్క మనస్సులో స్థానాన్ని సంపాదించుకున్నప్పుడు మాత్రమే ఆయన యొక్క ధనాన్ని వాళ్ళకి ఇస్తారు. అవునా కాదా? నిజమా కాదా? అట్లేమి లేదు అయ్యగారు, అట్లేమి లేదు. హైదరాబాద్ నుంచి వెళ్తే చాలు ఎమ్మటే ఆయన ఇచ్చేస్తారంట తలా ₹1 కోటి చెక్కు. ఏమైనా ఉందా ఏంటి? ఇస్తారా ఏంటి? ఎవరు? అర్థమైందా? ఆయన మనస్సులో స్థానం సంపాదించుకుంటే 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, 100 కోట్లు ఇస్తారు. అవునా కదా ఉమాదేవి గారు? అవునా కదా? ఓకే. అంటే అంబానీ గారు ఇంట్లో ఉండటం కాదు, ఆయన ఒంట్లో ఉండాలి, ఆయన మనస్సులో స్థానం సంపాదించుకోవాలి. ఓకే, ఇది అర్థమైంది కదా? అట్లే గురువుగారు ఇంట్లో ఉండటం కాదు, ఇక్కడ ఉండాల్సింది ఎక్కడ? గురువుగారు ఇంట్లో కాదు, గురువుగారు చుట్టూ తిరగడం కాదు, గురువుగారి మనస్సులో తిరగాలి. గురువుగారి యొక్క మనస్సులో స్థానం సంపాదించుకోవాలి. అప్పుడేమవుద్ది? గురువుగారి యొక్క కృప మన మీద ప్రసరితమైంది. గురువుగారి యొక్క కృప మన మీద ప్రసరితమైంది. ఏమైంది ఇప్పుడు? గురువుగారి కృప మన మీద ప్రసరితం కాబట్టి మనం తెలివి తక్కువడమే, మనం డబ్బులు తక్కువ సంపాదించిన. మొన్ననే 2 కోట్లు మొన్ననే దాటిందంట. ఆయన గారు లెక్కలు చేసి చెప్పారు. గురువుగారి దగ్గర రాకముందే 1C దాటింది, ఇప్పుడు 2C. ఇప్పుడు గురువుగారు అనుగ్రహం నష్టం వచ్చిందా? అబ్బా అదేం లేదు అమ్మా. అంటే గురువుగారి యొక్క కృప కలగాలంటే ఒబిడియన్స్గా ఉండాలి, ధర్మాలు పాటించాలి. అలా పాటించకపోతే అవసరం లేదా? అవసరం ఉన్నవాళ్ళు తీసుకుంటారు, అవసరం లేని వాళ్ళు వెళ్ళిపోతారు. వారికేమి నష్టం? వారి దగ్గర ఎంత ధనం ఉంది? ఇప్పుడు సీతమ్మ గారి దగ్గర ఎంత ధనం ఉంది? అనంతమైన ధనరాశులు ఉన్నాయి. ఫ్యాక్ట్ చెప్తున్నా, వేదాంతవాణి మాసపత్రిక నడిచేటువంటి రోజుల్లో ఒక మహాత్ముడు చెప్పిన మాట మీకు గుర్తు చేస్తానమాట. ఒక మన భక్తులతో కిరాణా షాప్ ఉంటే కిరాణా షాప్ కాడికి ఆయన వచ్చాడు. మన వేదాంతవాణి మాసపత్రిక వాళ్ళకి ఇచ్చారు. అప్పుడప్పుడు ఆయన వచ్చినప్పుడు అలా ఇస్తూ ఉంటారు, తీసుకువెళ్తారనమాట. ఆ పుస్తకం తీసుకువెళ్ళాయన ఒక పండిట్టు, పుస్తకం తీసుకువెళ్ళాయన పండిట్టు, ఒక పాండిత్యం కలిగి ఉన్నటువంటి మహాత్ముడు అనమాట. ఆయన ఏమని చెప్పాడంటే, అమ్మా అసలు వేదాంతవాణి ఆధ్యాత్మిక మాసపత్రిక మన వైరాలో ఇంత గొప్ప జ్ఞానం కలిగి ఉన్నటువంటి మాసపత్రిక విడుదలవుతుందంటే నాకు మనసు చాలా ఆనందంగా ఉందని చెప్పిండట.
రెండో మాట ఏమన్నాడంటే, సత్యనారాయణ గారికి 2 కుమారులు ఉన్నారు, వాళ్ళిద్దరి దగ్గర అనంతమైనటువంటి జ్ఞానధనం ఉందమ్మా, కావలసినోడు కావలసినంత తీసుకోవచ్చు అని చెప్పిండు. సత్యనారాయణ గారి కుమారులు 2 దగ్గర కూడా అనంతమైనటువంటి జ్ఞానం ఉంది, జ్ఞానధనం ఉంది, కావలసినటువంటి వాళ్ళు ఎంతైనా తీసుకోవచ్చు అని చెప్పిండు. నాకు ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. మనం భౌతికమైనటువంటిది ఎంత సంపాదించేమనేటువంటిది ప్రధానం కాదు, నాయన గారి యొక్క అనుగ్రహం మన మీద ప్రసరితమైంది. మరి అంత జ్ఞానం మనకెందుకు వచ్చింది, మాకెందుకు వచ్చింది, మీ అందరికైనా అంత జ్ఞానం ఎందుకు వచ్చింది? గురువు గారి యొక్క అనుగ్రహం, గురువు గారి యొక్క కృప ప్రసరితమైంది కాబట్టి ఆ జ్ఞానధనం మనకు ప్రాప్తించింది. లేకపోతే వస్తుందా అమ్మ? వచ్చింది, ఊరికే వచ్చిందా అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఎలా ఉంటుంది అనేదానికి చిన్న ఎగ్జాంపుల్ మీకు తెలిసిందే, మళ్ళీ ఒకసారి సందర్భం కాబట్టి గుర్తు చేస్తా. ఓకే, శంకరాచార్య వారు ఒకరోజు పాఠం చెప్దామని, ఉపన్యాసం ప్రవచనం చెప్దామని కూర్చుంటే శిష్యులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇట్లా చూశారు, ఒక భక్తుడు కనపడలేదు. అయ్యో వాడు మిస్ అయ్యాడు, వచ్చాక చెప్దామంటారు. అయ్యా పలానా వాడు వచ్చాడా అంటాడు. రాలేదండి, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అంటాడు. వాడు ఉత్త తిండిపోతూ వాడే ఏముందన్నారు. లేదు నాయన ఆయనగాడు అతను కూడా వచ్చాకనే ప్రారంభించుదాం అన్నాడు. అప్పుడు అంతలోకే శంకరాచార్య వారు తన దివ్య దృష్టితో చూస్తాడు. అతడు గురువుగారి యొక్క వస్త్రాలు ఉతకటం కోసం కొంచెం దూర ప్రాంతంలోకి వెళ్ళి నది కాడ ఆ వస్త్రాలు శుభ్రం చేసుకొని ఉతుక్కొని తీసుకొని వస్తూ ఉంటాడు. వెళ్ళేప్పుడు స్మరణ చేసుకుంటూ వెళ్ళాడు, వచ్చేప్పుడు కూడా స్మరణ చేసుకుంటూ వచ్చాడనమాట. వీళ్ళు ఆశ్రమంలో నిర్వర్తించవలసినటువంటి కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయకుండా వచ్చి కూర్చున్నారు. అతను వచ్చిన తర్వాత శంకరాచార్య వారు అనుకున్నారు, వీళ్ళకు జ్ఞానోదయం కలిగించాలనుకున్నారు. ఇప్పుడు అతను పిలిచిండు. అతను వచ్చిన తర్వాత పిలిచిండు. అసలు ఆయనకి అక్షరముకు రాదమ్మా, చదువు అస్సలు లేదు. స్పష్టంగా ఒక స్తోత్రాన్ని కూడా చదవలేడనమాట. మిస్టేక్సే పోతాయి అన్నమాట, స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉంటాయి. అప్పుడు శంకరాచార్య వారు అతను పిలిచి, నాయన ఒక స్తోత్రం పఠించన్నారు. స్వామి నేనా అంటాడు. ఆయన ఎప్పుడు తెలియదు కదా, నేనా అంటాడు. అవును ఆయన నువ్వే, దా నిలబడు పఠించన్నారు. అసలు స్టార్ట్ చేసిన తర్వాత అనర్గణంగా ఊహించని విధంగా అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని పఠించాడు. అలా అనర్గళంగా ఆ స్తోత్రం వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి మిగతా శిష్యగణం మొత్తం కూడా, శంకరాచార్య వారి శిష్యగణం మొత్తం కూడా ఇట్లా నోరెళ్ళబెట్టి చూశారు. ఎట్లా చదువుతున్నాడు రా అసలు ఏంటి అని, మెస్మరైజ్, అద్భుతం జరిగినట్లుగా జరిగింది అక్కడ. ఎలా సాధ్యమైంది? వెనకే ఆయన ఎలా చదివాడు అంటే గురువు గారి యొక్క కృప ఉంటే అలా ఉంటుంది, గురువు గారి యొక్క అనుగ్రహం ఉంటే అలా ఉంటుంది. అర్థమైందమ్మా? మనకి భగవద్గీతలో కూడా రాస్తారనమాట, వాకం కరోతి వాచాలం. అర్థమైందమ్మా? మూగవాడు మాట్లాడగలడు. అదే సిచ్యువేషన్ అనమాట. పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే మూగవాడు మాట్లాడగలడు. మూగవాడంటే అసలు మాటలు రానివాడని కాదు ఇక్కడ అర్థం. అంటే అక్షర జ్ఞానం లేనటువంటి వాడు కూడా స్వామి అనుగ్రహం ఉంటే అనర్గళంగా మాట్లాడగలడు అన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే. నాకేం తెలుసు, నేనేం చదువుకున్నా? నేను ఉపనిషత్తులు చదువుకున్నా, భగవద్గీత చదువుకున్నా, భారతం చదువుకున్నా, ఏం చదువుకున్నా నాకు ఇలా మాట్లాడగలుగుతున్నా? వారి యొక్క అనుగ్రహం అంతే, నేనేం చదువుకోలేదు. అర్థమైందమ్మా? పంగుం లంఘయతే గిరిం పదం విన్నారమ్మా? పంగుం లంఘయతే గిరిం భగవద్గీతలోదే, ఇది కొత్తది కాదు. పంగుం లంఘయతే గిరిం అంటే కుంటివాడు పర్వతాలు సైతం ఎక్కగలడు. కుంటివాడు పర్వతాలు సైతం ఎక్కగలడు, మూగవాడు మాట్లాడగలడు. అర్థమైందమ్మా? అంటే మనలాంటి పాషాణ హృదయంలో కూడా జ్ఞాన వెలుగుని ప్రసరితం చేయగలిగేటువంటి అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు మన గురువులు. అర్థమైందమ్మా? వారి అనుగ్రహం కలగాలి అని చెప్తున్నారు. ఓకే, మనం ఏం చేయాలి? వారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. వారి యొక్క అనుగ్రహం కలిగితే ఉంది జ్ఞాన విజ్ఞానములు కలుగుతాయి. ఏమవుతాయి? జ్ఞాన విజ్ఞానములు. ఈ ఒక్క పదానికి 2 మాటలు చెప్పి కంక్లూజన్ అమ్మా. ఓకే, జ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే అర్థమైతేనే ఉంది. మళ్ళీ జ్ఞానం విజ్ఞానం
కళ్యాణి గారు, జ్ఞానం విజ్ఞానం ఈ పదాలు ఎప్పుడన్నా విన్నారా? ఎందుకంటే భగవద్గీత చదువుతుంగా, మనం భగవద్గీత చదువుతుంగా. భగవద్గీతలో జ్ఞానయోగము అనేది ఎన్నో అధ్యాయమమ్మా? ఈ ప్రశ్నలతోటి వచ్చింది. ప్రశ్నలు అడగకుండా అయ్యగారు తేరాని అయ్యగారు చెబితే బాగుండేది, మమ్మల్ని అడుగుతుండ్రి. అమ్మ జ్ఞానయోగము ఎన్నో అధ్యాయం అంటే మీరు నిరంతరం భగవద్గీత పఠనం చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాము, లేకపోతే వేరే వాళ్ళని అయితే అడిగేవాడిని కాదు. మీరందరూ ఆ ధ్యాసలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నా. 4వ అధ్యాయం పేరు జ్ఞానయోగం. విజ్ఞాన యోగం ఇది ఇప్పుడు జ్ఞానము విజ్ఞానము. సద్గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఏమవుతుంది? జ్ఞానం కలుగుద్ది, విజ్ఞానం కలుగుద్ది అన్నారు. జ్ఞానం అంటే 4వ అధ్యాయం, జ్ఞానం గురించి చెప్పింది 4వ అధ్యాయం. విజ్ఞాన యోగం అనేటువంటిది అనుకుంటే ఇంకా ఎన్నో అధ్యాయం? ఎన్ని చెప్పండి అమ్మా? 7వ అధ్యాయం. అమ్మయ్య గట్టెక్కిన. జ్ఞానయోగం 4, విజ్ఞానయోగం 7వ అధ్యాయం. దీనికి తేడా ఏంటో చెప్పాలి. ఇప్పుడు చెబితే క్లోజ్ చేయాలి, ఉపన్యాసం క్లోజ్. జ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏంటి, భగవద్గీతలో ఏం చెప్పారు, పరమాత్మ దీనికి ఏమి నిర్వచనం చేశారు? జ్ఞానము అంటే థియరీపార్ట్, ప్రాక్టికల్స్. థియరీ నాలెడ్జ్ని ఏమంటారు? జ్ఞానం అంటారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ని విజ్ఞానం అంటారు. అమ్మాయి ఇది అర్థమైంది, ఇది అర్థమైంది. థియరీ నాలెడ్జ్ అది జ్ఞానం, ప్రాక్టికల్ నాలెడ్జ్ విజ్ఞానం. ఇది అర్థమైంది కదా? థియరీ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఒకసారి రాసుకున్నాం. ఇక్కడ బెల్లము ఎలా ఉండును అని రాశారు. బెల్లము ఎలా ఉండును అని రాశారు. మనల్ని ఇక్కడ ఉన్న వాళ్ళని పూరించండి అన్నారు. మనం అందరం తిన్నాం కాబట్టి ఏమని రాస్తాం? తియ్యగా ఉండును అని రాస్తాం. అంటే ఎలా ఉండును అనేటువంటిది ప్రశ్న. దాన్ని తిన్నటువంటి వాళ్ళు ఏమంటారు? తియ్యగా ఉన్నది, తియ్యగా ఉండును. ఇది అనుభవ జ్ఞానం. అర్థమైందమ్మా? అంటే మనం దాన్ని అనుభవించి ఉంటే చెప్పేటువంటి మాట ఒక విధంగా ఉంటుంది, దాని యొక్క అనుభవం లేనప్పుడు చెప్పేటువంటి మాట ఇంకో విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకి దాని యొక్క అనుభవం లేదనుకో అమ్మా, దాని యొక్క అనుభవం లేదనుకో, ఎలా ఉంటుంది అంటే ఏమంటాం? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దానికి ఎలాంటి ఎగ్జాంపుల్ చెప్పుకుంటే బాగుంటుంది కదా. మళ్ళీ ఇంకో క్వశ్చన్ వచ్చింది అక్కడ, ఇంకో క్వశ్చన్ అక్కడ ఉంది. స్వర్గము ఎలా ఉండును? ఏమని రాశారు? స్వర్గలోకము ఎలా ఉండును అంటే ఇప్పుడు బెల్లము తీయగా ఉండును అని రాసాం. దీనికి ఆన్సర్ ఎలా రాస్తాం? అలా రాయగలమా ఆన్సరు? అలా రాయం, మనకి తెలియదు. కాకపోతే ఒక ఊహ ఉంది. స్వర్గం అంటే ఒక ఊహ ఉంది. ఏమన్నా అసలు సుఖములు భోగములకు ఆలవాలమై ఉండునట. ఎలా? సుఖములు భోగాలకు ఆలవాలమై ఉండునట. అక్కడ ఏమి సేవిస్తారు? స్వర్గంలో ఏమి సేవిస్తారు? అమృతము సేవిస్తారట. టా పెడతాం. ఏం చేస్తారు వాళ్ళు? అమృతము సేవిస్తారట. వాళ్లకు నిద్ర, దప్పిక, ఆకలి ఉండవట. అని ఎందుకని అలా రాస్తాను? ఏమండి గురువుగారు, వాళ్ళు అమృతాన్ని సేవిస్తారు, వాళ్ళకి నిద్ర ఉండదు, వాళ్ళకి దప్పిక ఉండదు, వాళ్ళకి ఆకలి ఉండదని గట్టిగా చెప్పగలమా? చెప్పు. ఎందుకు చెప్పలేము? మనకి ప్రత్యక్ష అనుభవం లేదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఓన్లీ ఏ నాలెడ్జ్ ఉంది? థియరీ నాలెడ్జ్ మాత్రమే ఉంది. దాని గురించి విన్నామంతే, పుస్తకాల్లో చదివాం,
గురువుగారు చెప్తే ఇలా శాస్త్రాల్లో చెబితే విన్నాం, ప్రత్యక్షంగా మనం చూడలేదు. అవునా? అందుకే థియరీ నాలెడ్జ్కి ప్రాక్టికల్ నాలెడ్జ్కి ఆ డిఫరెన్స్ ఉంటుంది. అర్థమైందా? అలాగే ఇక్కడ ఏమంటున్నారంటే సద్గురుమూర్తి యొక్క కృపకు పాత్రులైన వారికి జ్ఞాన విజ్ఞానములు కలిగి ఆచరణ విధానం లభిస్తుంది. జ్ఞానం కలగాలి, విజ్ఞానము కలగాలి. జ్ఞానము కలగాలి, విజ్ఞానము కలగాలి. అప్పుడేమవుతుంది? ఆచరణ లభిస్తుంది. మనం ఆచరించగలుగుతామని చెప్తున్నారు. అంటే జ్ఞాన విజ్ఞానాలకు ఎగ్జాంపుల్ అదొక్కటి చెప్తే క్లోజ్. ఏంటి అయ్యగారు ఇంకా క్లోజ్ చేయట్లేదు అనుకోవద్దు, లాస్ట్కి వచ్చింది. ఆత్మదర్శనం, ఆత్మానుభూతి. ఇది మళ్ళీ సేమ్ ఇక్కడ క్వశ్చన్. దైవం ఎక్కడున్నాడు? దైవం ఎక్కడ ఉన్నాడు? వెంటనే దేవాలయంలో ఉండునట, విగ్రహాల్లో ఉండునట, పూజా మందిరంలో ఉండునట. చూడలేదు. అదే జ్ఞానం కలిగితే అందరి హృదయాలలో ఉండునట. సమస్త ప్రాణులన్నింటి యందు ఉన్నాడట. అదే సర్వప్రాణుల్లో దర్శించినటువంటి వాళ్ళు ఏమంటారు? సమస్త ప్రాణులన్నింటి యందు ఉన్నాడు. సమస్త ప్రాణుల్లో ఉండి గుళ్ళో ఉంటాడా? ఉండడా? గుళ్ళో ఉంటాడు, విగ్రహంలో ఉంటాడు, ఫోటోలో ఉంటాడు, పూజా మందిరంలో ఉంటాడు, పూజా మందిరం బయట ఉంటాడు. చరాచర జగత్తునందంతటా పరమాత్మ అనుస్యూతమై వ్యాపించి ఉన్నాడు. ఇది మన అనుభవం. ఎలా తెలుసుకున్నాం? ముందు మనలో దర్శించాం, తర్వాత సర్వత్రా దర్శించాం. అలా ఫస్ట్ మనలో తెలుసుకోవటం జ్ఞానం, మనలో తెలుసుకున్నటువంటి దాన్ని అనుభూతి చెందటం, ఆ స్థితిని పొందటం. మనలో దర్శించినటువంటి దాన్ని, ఆ స్థితిని అనుభూతం అనర్చుకోవడం ఏదైతే ఉంటుందో ఆ అనుభూతి చెందటం విజ్ఞానం. అదేనమ్మా. ఇది కేవలం ఒక్క సద్గురువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఇది గ్రంథం చదివితే ఆ పూర్ణత సిద్ధించదు, ఆ జ్ఞానం అనేటువంటిది సిద్ధించదు. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఈ వాక్యాన్ని ఒకసారి చదివి కంక్లూడ్ చేసుకుందాం. మానవులు గ్రంథములు చదివి పూర్ణము కావలేనని నిశ్చయించదు, కానీ గ్రంథములు చదువుట వలన నిశ్చయ జ్ఞానము కలగదు, ఆచరణ కుదరదు. ఉపాధ్యాయుడు లేకుండా విద్యను అభ్యసించుటగా ఏ తీరుగా సాధ్యపడదో అదే విధము. అందువలన సద్గురువును చేరి వారి కృపకు పాత్రులైన వారికి జ్ఞాన విజ్ఞానములు కలిగి ఆచరణ విధానము లభించును. కర్తృత్వరహిత కర్మాచరణము జన్మరహితము లభించును. అంటే ఎవరికైతే ఆచరణ కుదురుతుందో వాళ్ళకి కర్తృత్వరహిత కర్మాచరణ కుదురుతుంది, వాళ్లకు జన్మరహితం సిద్ధిస్తుంది అన్నారు. ఈ ఒక్క పదానికి ఏమైనా చెప్తారా? కర్తృత్వ రహిత కర్మాచరణ. ఇది మిగతా సాంప్రదాయాల్లో కనిపించదు. ఈ పదం ఒక్క మన అచల పరిపూర్ణ సాంప్రదాయంలోనే కనిపిస్తుంది. కర్తృత్వ రహిత కర్మాచరణం ఇది సిద్ధించాలి, అప్పుడు జన్మరహితం సిద్ధిస్తుంది. కర్తృత్వ రహిత కర్మాచరణం. కర్మలు చేస్తామా లేదా? రోజు చేస్తూనే ఉంటాం కదా, ప్రతిక్షణం చేస్తూనే ఉంటాం కదా. కర్మలు చేస్తూ ఉండండి. అవి ఆపటం కుదరద్దా? కర్మలు చేయకుండా ఆపటం కుదరదు. కాకపోతే ఏం చేయాలి అంటే కర్మలు చేయాలి, కానీ కర్తృత్వం లేకుండా చేయాలి. కర్తృత్వం అంటే నేను చేస్తున్నాను, నా వల్లనే జరుగుతుంది, ఇది కర్తృత్వం. కర్తృత్వ రహితం అంటే ఇది నా వల్ల జరగట్లేదు, ఇది నేను చేయటం లేదు, ఇది కర్తృత్వ రహితం. ఏంటర్థం? కర్తృత్వ రహిత కర్మాచరణ. అర్థమైందమ్మా? కర్మలన్నీ కూడా ఎలా చేయాలంటే కర్తృత్వ రహితంగా, నా వల్ల జరుగుతుంది, నేనే చేయిస్తున్నాను, నేనే చేయగలుగుతున్నాను అనేటువంటి భావం లేకుండా సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో, పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఇవన్నీ జరుగుతున్నాయి అనేటువంటి భావనతో జీవించగలగాలి. ఓకే, అలా జీవించేటువంటి ప్రయత్నం మనం
చేద్దాం. అలా జీవించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మనకు గురువు గారు ఏ జ్ఞానాన్ని ప్రసాదించాలో అది ప్రసాదించి ఆ స్థితిని మనకు అనుగ్రహిస్తారు. ఖచ్చితంగా మనకు అలాంటి స్థితిని పొందినప్పుడు జన్మరహిత స్థితి కలుగుతుంది. అర్థమైందమ్మా? దయతల సద్గురు ప్రభు మహారాజ్ అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.